అందుకని ఇప్పుడు బీహార్‌లో ఆయన్ని ఒక టార్గెట్ చేసి బీహార్‌లో ఆయన మీద అటాక్ చేయాలన్న ప్లాన్ ఏస్తున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇద్దరు టాప్ టెర్రరిస్టులు మోడీని బెదిరిస్తూ ప్రకటనలిచ్చారు. ఒకరు మసూద్ అజర్. మసూద్ అజర్ ఎవరంటే జైషే ఈ మహమ్మద్ ఫౌండరు. ఆయన ఫ్యామిలీ బహవల్పూర్‌లో మన బాంబు అటాక్‌లో ఆయన ఫ్యామిలీ 10 మంది చనిపోయారు. వాళ్ళ సిస్టర్ హస్బెండ్ వీళ్ళందరూ. అప్పుడు ఆయన ఉర్దూలో ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అది మోడీని టార్గెట్ చేసి చేశారు. దాని తర్వాత ఏంటంటే లష్కరే ఈ తోయిబా ఫౌండరు ఈయన హఫీజ్ సయీద్. ఈ హఫీజ్ సయీద్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగాడని చెప్తున్నారు. ఈ లష్కరే తోయిబా టెర్రరిస్టులని బీహార్లో ఆల్రెడీ డంప్ చేశారని చెప్తున్నారు. సో వాళ్ళ దీంట్లో నిన్న ఒక ఫోన్ కాల్ కూడా వచ్చింది. సమీర్ అనే ఒక టెర్రరిస్టు మోడీ బెదిరిస్తూ మోడీ ప్రాణాలు తీస్తామని బెదిరిస్తూ ఒక కాల్ వచ్చిందని, ఆ కాల్ని ట్రేస్ చేశారని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఈ హఫీజ్ సయీద్ ఎవరు, ఇతనికి అసీం మున్నీర్కు ఉన్న సంబంధాలు ఏంటి, ఈ మధ్య పాకిస్తాన్లో ఇతను యాక్టివిటీస్ ఏంటి, ఇతను మోడీని అటాక్ చేసే అవకాశం ఉందా, దానికి మన ప్రభుత్వం తీసుకుంటున్న కౌంటర్ యాక్టివిటీస్, కౌంటర్ చర్యలు ఏంటి అనేది మనం చూద్దాం. ఈ హఫీజ్ సయీద్ అనే అతను 1950లో అక్కడ పంజాబ్ దీంట్లో పుట్టాడు. యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీ హర్యానా నుంచి అక్కడికి వెళ్ళారు. అంబాలా హిసార్ అని ఏరియా ఉంటుంది. అక్కడ నుంచి వీళ్ళ ఫ్యామిలీ దాదాపు 14 రోజులు ఎంతో ట్రావెల్ చేసి పాకిస్తాన్కి వెళ్ళారు. ఎప్పుడు మన పార్టిషన్ అప్పుడు, అంటే పాకిస్తాన్ ఇండియాకి విడిపోయినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అలా వెళ్ళారని చెప్తారు. అప్పుడు పెద్ద ఎత్తున అల్లర్లు కూడా చోటు చేసుకుని దాదాపు 10 లక్షల మంది చనిపోయారు మన అల్లర్లలో. పార్టిషన్ అల్లర్లు అంటారు. సో వీళ్ళ నాన్న మౌలానా కమలుద్దీన్, ఈయన రిలీజియస్ స్కాలరు, తర్వాత ల్యాండ్ లార్డ్ కూడా పాకిస్తాన్లో. అట్లాగే గ్రాసరీ స్టోర్ కూడా ఉంది. సో వీళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఇతని మీద ఉంది. అంతకంటే కూడా వీళ్ళమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళమ్మ ఒక మదరసా నడిపేది. మదరసా అంటే రిలీజియస్ స్కూల్ ముస్లింలకి. సో దీంట్లో ఆమె ఎక్కువగా జిహాద్ని మార్తయిడ్డమ్ అంటారు. అమరత్వం అంటే ఇస్లాం మతం కోసం పోరాడి చనిపోతే అమరత్వం వస్తుంది అన్న కాన్సెప్ట్. ఈ రెండు కాన్సెప్ట్లు, జిహాద్ అంటే మత యుద్ధం, మన మతానికి వ్యతిరేకులంతా కూడా చంపాలి అన్న ఒక కాన్సెప్ట్. సో ఈ రెండు చిన్నప్పటి నుంచి ఇతనికి వాళ్ళ మదరు నూరు పోసిందని చెప్తున్నారు. అలాగే ఇతను తయారయ్యాడు. ఇతను అక్కడ పంజాబ్ యూనివర్సిటీలో అరబిక్ అండ్ ఇస్లామిక్ స్టడీస్లో పీజీ చేశాడు. దాని తర్వాత సౌదీకి వెళ్ళి కింగ్ సౌదీ యూనివర్సిటీలో హయ్యర్ స్టడీస్ చేశాడు. దాని తర్వాత వచ్చి లాహోర్లో యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో లెక్చరర్గా, ఇస్లామిక్ స్టడీస్లో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఏమైంది, 80స్లో ఆఫ్ఘనిస్తాన్లో రష్యా ఫోర్సెస్ ఇటు అమెరికా ఫోర్సెస్ మధ్య గొడవ స్టార్ట్ అయింది. అమెరికా టెర్రరిస్టుల్ని ప్రోత్సహించడం ఆ నేపథ్యంలోనే స్టార్ట్ అయింది. సో అలాగా ఇతను కూడా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ మన అబ్దుల్ అజామ్ అని ఇతను ఎవరు బిన్ లాడెన్ వాళ్ళ గురువు అనమాట. అతని దగ్గర ఇతను ట్రైన్ అయ్యాడు. మిలిటరీ ట్రైనింగ్ అయ్యి వచ్చాడు. ఎందుకంటే ఇతను ఫిజికల్గా వెరీ స్ట్రాంగ్, కబడ్డీ అండ్ ఫుట్బాల్ ప్లేయర్ కూడా. సో వచ్చి ఏం చేశారంటే ఇక్కడ 1986లో మర్కజ్ ఉద్ దవా అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, ఇస్లామిక్ ఆర్గనైజేషన్. దాని తర్వాత సంవత్సరం లష్కరే ఈ తోయిబా అని ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ పెట్టి ఇక్కడి నుంచి రిక్రూట్ చేసి ఆఫ్ఘనిస్తాన్కి పంపించడం అనేది మొదలుపెట్టారు. సో దాని తర్వాత ఇతను 90స్లో కాశ్మీర్ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. కాశ్మీర్లోకి టెర్రరిస్టులను పంపించడం, కాశ్మీర్లో అల్లకల్లోలం క్రియేట్ చేయడం అనేది 90స్లో స్టార్ట్ అయింది.